అయినా వాళ్ళు మన మీద అభిమానం చూపిస్తే? తిట్టడం, మనసు నొచ్చుకునేలా మాట్లాడడం చేయొచ్చు. ఇంకా ప్రేమ చూపిస్తుంటే? అంతలా ప్రవర్తించాక కూడా ఎవరు అభిమానిస్తారు, ఎవరు ప్రేమిస్తారు? సౌ నువ్వు ఉండవే. ఆనంది, అసలు ఎలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు? ఎవరిని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నావు? అర్థమయ్యేలా చెప్పవే. మహేష్ ఆ వీడియో ఏ ఫైల్లో పెట్టాడు? ఎస్, దొరికింది. మిత్రా, నువ్వేంటిక్కడ? ఎప్పుడొచ్చావు? అది మహేష్ ల్యాప్టాప్తో నీకేం పని? ఆఫీస్కి సంబంధించిన కొన్ని ఫైల్స్ ల్యాప్టాప్లో ఉన్నాయని మహేష్ చెప్పాడు అంకుల్. నాకు ఆ ఫైల్స్ కావాలి, కాపీ చేసుకుందామని వచ్చాను అంకుల్. అవునా? ఒకే ల్యాప్టాప్ యూజ్ చేయొద్దనే వాడికి ఎన్నోసార్లు చెప్పాను, బట్ వాడు వింటే కదా. సరే, నువ్వేం చేస్తావంటే అన్నీ ఒక డ్రైవ్లో కాపీ చేసి వాడికి ఇవ్వు మిత్రా. ష్యూర్ అంకుల్. ఓకే, యూ క్యారీ ఆన్. థ్యాంక్ గాడ్. రంగయ్య సార్, బయట మిత్ర కారు ఉంది, తను వచ్చిందా? వచ్చారు సార్. సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఇలా చూస్తూ కూర్చుంటే మెయిన్ ఇన్సిడెంట్ పార్ట్ ట్రేస్ అవుట్ చేయడం కష్టం. ఫార్వర్డ్లో చూద్దాం. మామ్, మామ్, చెప్పు మహేష్. మిత్ర వచ్చిందని వాచ్మెన్ చెప్పాడు. ఏది తను? కాఫీ తెస్తాను కూర్చో అని చెప్పి నేను కిచెన్లోకి వెళ్ళాను. ఈలోగా తను ఎక్కడికి వెళ్ళింది? బహుశా నీ రూమ్లో ఉందేమో, వెళ్ళి చూడు. మహేష్, నీకు కాఫీ కావాలా? ఇవ్వు మా. మిత్ర, మహేష్ వచ్చేసాడు. ఇప్పుడెలా? ఇప్పుడు ఇది మొత్తం డిలీట్ చేయడం ఒక్కటే దారి. నా రూమ్లో ఏం చేస్తున్నావు డూడ్? కంపెనీ ఫైల్స్ కొన్ని కావాలి, అవి నీ ల్యాప్టాప్లో ఉన్నాయేమో చూద్దామని వచ్చాను. అలాగే నువ్వు కూడా వస్తావు కదా, నీకు హాయ్ చెప్పి వెళ్దామని. సరే మహేష్, వస్తాను, బాయ్. హే, ఉండు. మామ్ కాఫీ తెస్తున్నారు కదా, తాగేసి వెళ్దాం. లేదు మహేష్, నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, బయలుదేరుతాను. ఆంటీ కూడా చెప్పి వెళ్తాను. ఓకే, బాయ్. మిత్రా, కాఫీ తాగకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఇట్స్ ఓకే ఆంటీ, ఇవ్వండి. ఓకే ఆంటీ, బాయ్. ఆగాగు. మహేష్ కోసం వచ్చానని చెప్పి వాడు రాగానే నువ్వు ఇలా వెళ్ళిపోతున్నావేంటి? మహేష్ కంపెనీ నుంచి ఇప్పుడే వచ్చాడు కదా ఆంటీ, టైర్డ్గా ఉంటాడు. ఇప్పుడు తనతో మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది. నేను మళ్ళీ వస్తాగా. ఆంటీ,
థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ కాఫీ. బాయ్ ఆంటీ. మనల్ని అంతగా అభిమానించి ప్రేమించే వాళ్ళని దూరం చేసుకోవాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఇంతకీ నువ్వెందుకు ఇలాంటి ప్రశ్న అడిగావో అని అడిగాను. దానికి నీ నుంచి ఎలాంటి సమాధానం లేదు. నిన్నే చెప్పు. తను చెప్పాలా? నువ్వు ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? తను అశ్వినన్న గురించే అంటోంది. ఓ, అవును కదా, నేను అంత దూరం ఆలోచించలేదు. నువ్వేంటి? ఎవరూ అంత దూరం ఆలోచించరు. ఆనంది అశ్వినన్న ఒకరికొకరు దూరం కావాలని ఎవరూ ఆశించరు. ఆనంది, నీ ఆలోచన తప్పు. తప్పెలా అవుతుంది? ఒకళ్ళు ఎంగిలి చేసిన దాన్ని తినడానికి తాగడానికి మనం ఇష్టపడం. అలాంటిది చెడిపోయిన నేను నన్ను అశ్విన్కి ఆనంది, ఆనంది, ఏడవకే, ఏడవకు. ఇంతలా ఏడుస్తూ బాధపడుతున్న దానివి రేపు గుడికి ఎలా వెళ్తావే? గుడికా? ఎందుకు? రేపు గుళ్ళో అశ్వినన్న వాళ్ళ అమ్మగారు పూజ చేపిస్తున్నారు. అది ఆనంది అశ్వినన్నల కోసమే. ఆ పూజకు రమ్మని అశ్విన్ వాళ్ళ అమ్మగారు ఆనందిని కంపెనీకి వచ్చి మరీ పిలిచి వెళ్లారు. అవునా ఆనంది? అయితే నువ్వు తప్పకుండా వెళ్ళాలే. నేను కూడా ఈ మాట చాలాసార్లు చెప్పాను. పెద్దవిడ పిలిచినప్పుడు, అది మీకోసం చేస్తున్న పూజ అయినప్పుడు నువ్వు వెళ్ళక తప్పదే. అవును, పూజ రేపా? ఆ రేపే, అదే కదా చెప్తున్నాను. రేపెలా కుదురుతుంది? రేపు మహేష్ గారు ఆ వీడియో ఇస్తానన్నారు కదా. ఆ వీడియో మన చేతికొచ్చి అది చూస్తేనే కదా దీన్ని స్థితికి తెచ్చిన ఆ రాస్కల్ ఎవడో తెలుస్తుంది. ఆ వీడియో తీసుకురావడానికి నేనున్నాను కదా.